ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. మనం మరలా మరొకసారి నూతన కృపా కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే నూతన కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యం ఏమో మనం ధ్యానించుకునే వారిగా ఉండండి. నూతన కృపా కార్యక్రమంలో దేవుడు ఈ దినాన మనకిచ్చిన వాక్యం ఏమనగా, మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వాక్యం చూసినట్లయితే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. మనం ఈ వాక్యం చూసుకున్నట్లయితే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈ మాట మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనము కొత్త నిబంధనలో యోహాను ద్వారా రాయబడిన ఒక మాటలుగా ఉన్నాం. ఆయనలో వెలుగు ఉండెను, ఆ జీవము ఆయనలో జీవం ఉండిన జీవము మనుషులకు వెలుగై ఉండెనంటే, ఈ మాసంలో మనకు అందరికీ తెలుసు, ఈ మాసంలో మనం అందరం కూడా క్రిస్మస్ అని జరుపుకునే వారిగా, పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మనందరం కూడా సంతోషంగా ఎంతో సమాధానంగా దేవుని యొక్క యేసుక్రీస్తు పుట్టిన ఒక మాసం మీద ఉన్నది. ఈ మాసం అని మనం అందరం కూడా దేవుని వైపు చూసుకునే వారిగా మనం ఉంది. కానీ ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నదని ఎంతమంది మనం గ్రహించే వారిగా ఉన్నాము. అలా మనం గ్రహించే వారిగా మనం ఉండాలనడానికి ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, మనం మత్తయిలో బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టును అని చెప్పి ఎవరు తెలుసు? హేరోదు ఒక రాజుకి తెలుస్తున్నది. బెత్లెహేములో ఒక ప్రవక్త ద్వారా దేవుడు బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించును. బెత్లెహేం అనేవి ఎంత మాత్రము తీసివేయబడిన దానివి కాదు. నీలో నుండి ఇశ్రాయేలు రాజు నీలో నుండి జన్మించబడిన, నీలో నుండి ఇశ్రాయేలు రాజు పుట్టిన ఒక వాగ్దానం, ఒక ప్రవచనము ఉన్నది గనక, ఆ వాగ్దానం, ఆ ప్రవచనం ప్రకారము ఈ హేరోదు రాజు ఆ బెత్లెహేము పట్టణాన్ని ఆయన కనిపెట్టుకొనే ఉన్నది. ఎందుకు? యేసుక్రీస్తు అక్కడ జన్మిస్తాడు. ఆయన జన్మించినట్లయితే ఇశ్రాయేలుకి, చీకటిలో ఉన్న వారికి వెలుగులోకి వచ్చే ఒక మార్గము బయలుపరచబడుతుంది. ఎందుకంటే ఆయన జీవమై ఉన్నాడు, ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు. కాబట్టి ఆ చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడవనివ్వకుండా, చీకటిలో ఉన్న వారిని చీకటిలోనే నశింపజేయుటకు ఈ హేరోదు రాజు ఆ బెత్లెహేం పట్టణం మీద తన కనుదృష్టి ఉంచి ఉన్నాడు. కానీ ఆయన అక్కడ యేసుక్రీస్తు జన్మించాడని తెలిసిన వెంటనే ఆయన శాస్త్రుల్ని, బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడా లేదా మీరు వెళ్ళి చూసి రండి, తర్వాత నేను అక్కడికి వచ్చేదని ఆయన్ని చూచుటకని చెప్పి వారిని ఆయన పంపారు. అలా పంపిన తర్వాత ఆ శాస్త్రులు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లారంట? బహుమానాలు. మనం చూసినట్లయితే వారు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆనవాళ్ళు వాళ్ళకి ఏమై ఉన్నది? ఒక నక్షత్రం ఉన్నది. ఆ నక్షత్రం ప్రకారం, ఆ నక్షత్రం ఎక్కడైతే ఉన్నదో, ఆ నక్షత్రం ఎక్కడైతే మాకు ఆనవాళ్ళు మార్గంలో మాకు ఆ వెలుగును చూపిస్తుందో అక్కడ మాత్రమే ఆయన జన్మించున్నాడు. ఎందుకు? ఆయన లోకానికి రక్షకుడై ఉన్నాడు, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అని చెప్పి వారు ఆ నక్షత్రాన్ని వెంబడించారు. ఆ నక్షత్రాన్ని వెంబడించిన వెంటనే వారు అక్కడ చూసింది ఏమై ఉన్నది? అక్కడ ఆయన కొత్తి గుడ్డలలో ఉన్న యేసుక్రీస్తుని వాళ్ళు చూశారు. యేసుక్రీస్తుని చూసిన వెంటనే వాళ్ళు సంతోషముతో, ఎంతో ఆనందంతో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తీసుకెళ్ళిన ఆ బహుమానాలు చూసినట్లయితే బంగారము కానివ్వండి, సాంబ్రాణి కానివ్వండి, బోలము కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయనకి వాళ్ళు బహుమానంగా ఇచ్చి అక్కడ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ ఆయన్ని పూజించి వాళ్ళు మరలా బయలుదేరి వచ్చారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విషయం తెలియకుండా అనేది ఎవరికి లేదు. కానీ దీంట్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటంటే, ఉదాహరణకు ఒక నక్షత్రం. ఈ నక్షత్రం వెలుగై ఉన్నది. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించుటకు ఆయన దేవుడై ఉండి, ఆయన రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ నక్షత్రం అంటే ఏమిటి? చీకటిలో ఉన్న మన బ్రతుకులు విడిచిపెట్టి ఆయన వెలుగు మార్గంలో మనము ఆయన వెంబడించి నడిచినట్లయితే ఆయన ఒక వాక్యం ద్వారా మనల్ని జీవింపజేసే ఒక దేవుడై ఉన్నాడు. ఈ దినాన్ని ఎంతో మంది ఇళ్లలో నక్షత్రాలుగా స్టార్ పెట్టుకున్న వెంటనే మనం ఏమనుకుంటాము? వాళ్ళు క్రైస్తవులేమో. కానీ వాళ్ళు క్రైస్తవులో కాదు మనకైతే తెలియదు. కానీ వాళ్ళు క్రైస్తవులేమో. వాళ్ళు ఎందుకు క్రిస్మస్కి వాళ్ళు స్టార్ పెట్టుకొని ఉన్నారు? కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన యొక్క సహవాసాన్ని బట్టి, ఆయన యొక్క ప్రేరేపణ బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, ప్రభువా, ఈరోజు ఈ నక్షత్రాన్ని నేను నా గుమ్మం ముందు ఉంచుతున్నానంటే, నాయన నీవు జీవం కలిగిన దేవుడు అని నేను ఎరుగున్నానయ్యా. పాపములో, చీకటిలో
ఉన్న పాడైపోయిన నా బ్రతుకుని మరలా ఈ నక్షత్రం వలె నీవు వెలుగుగా నాలోనికి వచ్చి నీ వాక్యం అనే వెలుగు నాలో నింపి నాయన నాకు జీవాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. నా హృదయంలో నీవు జీవించి ఉన్న దేవుడు అయ్యా, జీవము కలిగిన దేవుడు అని నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను ప్రభువా అని ఒక ఉదాహరణకి, ఒక ఆనవాయితీగా ఆ నక్షత్రం పెట్టుకుందరు అని మాత్రమే నేను గ్రహించగలిగాను. అలాగే మనం చూసినట్లయితే ఈ శాస్త్రకులు అక్కడికి వెళ్ళారు, యేసయ్యని దర్శించుటకు శాస్త్రులు అక్కడికి వెళ్ళారు. శాస్త్రులు అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు? వాళ్ళు పూర్తిగా యేసయ్యని మేము చూడాలి, యేసయ్యని మేము పూర్తిగా అంగీకరించాలి, మేము యేసయ్యకి పూర్తిగా మా కొరకు లోకరక్షకుడు జన్మించున్నాడని చెప్పి వాళ్ళు నిజముగా అయితే వెళ్ళలేదండి. వాళ్ళు ఆ హేరోదు రాజు ఇచ్చిన కొన్ని బహుమానాలు తీసుకువెళ్ళారు. ఆ వాగ్దానం, ఆ ప్రవక్త చెప్పిన ఆ మాటలు నెరవేర్చబడ్డాయా లేదా ఈ బెత్లెహేము పట్టణంలో అని చూచుటకు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసింది ఏమున్నది? అక్కడ మనం చూసినట్లయితే జ్ఞానవంతులు సిగ్గుపట్టుటకు వెర్రివారిని నేను ఏర్పరచుకొని ఉన్నానని, శాస్త్రులు ఎంతో జ్ఞానము కలిగి ఎంతో తెలివితో ఎంతో బుద్ధితో అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ యేసుక్రీస్తు దగ్గర ఎవరున్నారు? మరియం ఉన్నది, యేసేపు ఉన్నారు. వాళ్ళని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే వాళ్ళు పెద్ద జ్ఞానులని ఏమన్నా ఉన్నదా? పెద్ద శాస్త్రులని ఏమన్నా ఉన్నదా? లేదా పెద్ద దేవునికి గొప్పగా సేవ చేసే పరిచారకులని ఏమన్నా ఉన్నదా? దేవుని మాటకు భయపడి, దేవునికి లోబడి, దేవుడు చెప్పిన మాట ప్రకారమైన మార్గంలో నడిచేవారిగా మాత్రమే వాళ్ళు ఉన్నారు. కానీ మనం చూసినట్లయితే అమ్మా నీవు ధన్యురాలువు అని చెప్పి మరియమ్మకు, మరియా నీవు ధన్యురాలు అని దేవుడు దూత ఎందుకు చెప్పాడు? ధన్యురాలు అని అంటే నన్ను బట్టి శ్రమలు, నిందలు, అవమానాలు నీవు భరించినను నీలో నుండి లోకరక్షకుడు జన్మిస్తున్నాడు కాబట్టి తల్లి ఓరిమి కలిగి సహనముతో ఉన్నట్లయితే నీవు తప్పకుండా ధన్యురాలువమ్మా అని ఆమెకి ఆ దూత దర్శనంలో కనిపించి చెప్పారు. అలాగే మనం చూసినట్లయితే యోసేపు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము దాల్చి ఉన్నది గనక నీవు ఆమెను వెంబడించు, నీవు ఆమెను విడిచిపెట్టకు. అలా ఉన్నట్లయితే తప్పక నన్ను గణపరచువాని నేను గణపరచదు నేను వాక్యం ఉన్నది కదా, అలా తగిన సమయంలో నిన్ను గణపరుస్తాను, నీవు ఆమెను విడిచిపెట్టదని చెప్పి దూతలు చెప్పిన మాట ప్రకారము యేసేపు ఆయనకి లోబడి ఆమెను విడిచిపెట్టకుండా ఇద్దరు కలిసి కూడా శ్రమయందు, నిందయందు, అవమానమందు కూడా యేసుక్రీస్తు లోక రక్షకుడవి లోకానికి వచ్చేంత వరకు కూడా వాళ్ళు దాంకున్నారు, వాళ్ళు దూరంగా వెళ్ళారు, వాళ్ళు పారిపోయారు, వాళ్ళు ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. కానీ లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్ళు పడిన ఆ శ్రమలు వాళ్ళకి అవి రెప్పపాటు కూడా వాళ్ళకి జ్ఞాపకం రాలేదు. ఎందుకు? లోకరక్షకుడు ఎంతో మంది పాపుల కొరకే నేను వచ్చాను కానీ పరిశుద్ధుల కొరకు నేను రాలేదన్నాడు కదా. ఆత్మానుసారముగా, శరీరానుసారముగా పాపంలో ఉన్న మన కొరకు, ఎంతో మంది కొరకు లోకరక్షకుడిని మన ద్వారా ఈ లోకానికి మనం పరిచయం చేయగలిగామని వారు ఎంతో సంతోషపడ్డారు. కాబట్టి వాళ్ళు ధన్యులవ్వారు. అలా వెర్రి వారిని, జ్ఞానవంతులైన శాస్త్రులు సిగ్గుపట్టుటకు అక్కడ వెర్రి వారిని దేవుడు వాడుకున్నాడు. అది గ్రహించిన ఆ జ్ఞానులు ఏం చేశారు? అయ్యా ధనము, ధాన్యము, సిరి సంపద ఎవరి వద్ద ఉంటుందంట? దేవుని వద్దే ఉంటుంది. దేవునికి మనం ఇచ్చేవారమా? దేవుడు మనకి ఇచ్చినట్లయితే దాంట్లో దేవునికి మనం ఇచ్చేవారిమిగా ఉన్నాము, అంతేకాని దేవునికి మనం అప్పిచ్చే వారిమిగా లేము. కాబట్టి వాళ్ళు ఇక్కడ గ్రహించింది ఏమిటి? ప్రభువా పాపాత్మరాలైన స్త్రీ నాయన నీ వద్దకు అత్తరు తీసుకొని వచ్చి నీ పాదములు కడిగిన రీతిగా ప్రభువా మా అపరాధములను మన్నించున్నాయన అని చెప్పి అత్తరు ఆయన వద్ద ఉంచారు. అలాగే చూసినట్లయితే బోలము, ఆ సాంబ్రాణిని మనం చూసినట్లయితే ఎలా ఉంది? అయ్యా నేను నిన్ను పరిమళ తైలముగా అంటున్నావు కదా ప్రభువా. తన అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడి అంటున్నావు కదా నాయన. మా అపరాధములన్నీ ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. మేము అపనమ్మకంతో ఇక్కడికి వచ్చాము నాయన, కానీ మేము ఇక్కడ నీ సత్యమైన దేవుని నిన్ను మేము చూసుకున్నామయ్యా. నీవు సత్యమై ఉన్నావని మేము గ్రహించాము ప్రభువా. కాబట్టి నైనా మమ్మల్ని పరిమళ తైలముగా నీవు మార్చు ప్రభువా అని వారు తమ హృదయాలను అక్కడ సమర్పించుకున్నారు. అలాగే మనం చూసినట్లయితే బంగారం చూసినట్లయితే వాక్యం ఉంది కదా, ఆయన నన్ను శోధించబడిన పిమ్మట నేను శుద్ధ సువర్ణముగా మార్చబడుదును. ప్రభువా అయ్యా మేము నిన్ను శోధించేకొచ్చాము, కానీ నీవు మమ్మల్ని శోధించే దేవుడు అని మేము గ్రహించామయ్యా. కానీ మా శ్రమలో, మా కష్టంలో, నిందలో, అవమానంలో నాయన నిన్ను వెతికి వచ్చాము గనక ప్రభువా నిన్ను విడిచిపెట్టే వారిగా కాకుండా మేము శుద్ధ సువర్ణముగా మార్చబడుటకు ప్రభువా
మీ సన్నిధిలో కాచుకునే ఆ భాగ్యాన్ని మాకు దయచేయమని చెప్పి వాళ్ళు ఆయన సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని పూజించారు. అలాగే వాళ్ళు చేసినది ఏమిటే, వాళ్ళు ఆ శాస్త్రులు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకు దూత కనిపించి మీరు వచ్చిన మార్గమనే వెళ్ళకుండా మీరు వేరొక మార్గమనే వెళ్ళమని చెప్పిండ్రు. దానికి ఉదాహరణ ఏమవ్వన్నది, మనం చీకటిలో ఉన్న వారిని ఆయన వెలుగులోనికి నడిపించాడు గనక ఆ వెలుగుని విడిచిపెట్టి మరలా మనం చీకటిలోకి వెళ్ళకుండా ఆయన వెలుగులో మనం నడిచే వారిమిగా, ఆయన మార్గంలో మనం నిలిచే వారిమిగా, ఆయన సత్యంలో మనం స్థిరపడే వారిమిగా మనం ఉండుటకు ఒక ఉదాహరణ ఈ శాస్త్రాలు మాత్రమే. అలాగే వారు వచ్చిన మార్గాన వెళ్ళకుండా వారు వేరొక మార్గాన, దేవదూతలు చూపించిన మార్గాన వెళ్ళారు. కాబట్టి మనం ఈ దినాన్ని తెలుసుకోవాల్సినది ఏమిటి? ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి ఆయనలో ఉన్న ఆ జీవ వాక్యాన్ని మనము అంగీకరించి మనలో వెలుగుని నింపుకునే వారినిగా, ఆయన సత్యములో మనం స్థిరపరచబడి ఆయనే మనకు సత్యము జీవము మార్గమే ఉన్నాడని ఆయన వెంబడించే వారినిగా మనం అందరము ఈ దినాన ఉండముగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. అని అందరం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ గల మా దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. వేళల సమయాన్ని ప్రభా, నీవు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కొరకు నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. యేసయ్యా, నీకు స్తోత్రమయ్య. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అంటున్నావు కదా ప్రభువా. అయా, నీవేనైనా మార్గము జీవమునైనా, నీవే మార్గము సత్యము జీవమై ఉన్నావని ప్రభువా. అయా, నీ జీవం మాలో వెలుగై ఉన్నదని మేము గ్రహించే వారినిగా, చీకటిలో ఉన్న ప్రతి బ్రతుకుల్ని నాయన ఈ మాసంలో వెలుగులో నడిపించమని ప్రార్థిస్తున్నాము స్వామి. నిన్ను వెంబడించే వారిమిగా, నీ మీద ఆధారపడే వారిమిగా, నిన్ను ఆనుకునే వారిమిగా ప్రభువా, స్తోత్రము స్వామి. అయ్యా, నీ సన్నిధిలో కాచుకోగలిగిన భాగ్యాన్ని, కృపని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చీకటిలో, పాపములోనైనా, బంధకాలలో, బలహీనతలో పడి ఉన్న మమ్మల్ని వెలుగులోనికి పిలిచిన దేవుడు నీ మాత్రమే యేసయ్యా. నీ వాక్యము మమ్మ బ్రతికించినైనా, నీ వాక్యం మా బాధలో మాకు నెమ్మదినిచ్చినైనా, నీ వాక్యము మమ్మ బలపరిచయ్యా. నీ వాక్యమునైనా స్తోత్రమై మమ్మ స్థిరపరిచి ప్రభువా. అయ్యా, నీవు మమ్మ ఎన్నడూ విడవక ఎడబాయక నడిపించుచుండగా తండ్రి, మరలా మా పాత రోత జీవితాలను జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మేము వచ్చిన మార్గాన్ని వెళ్ళే వారిమిగా కాకుండానైనా నీ మార్గంలో మాత్రమే మేము నడిచే రీతిగా మాకు అందరికీ సహాయం చేయమని. అయ్యా, వాక్యం వింటున్న ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించి దీవించినైనా నీ బిడ్డల్ని బలపరిచి ప్రభువ, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి తండ్రి. అయా, నీ జీవం అనే వెలుగులోనికి ప్రతి బిడ్డని చేపట్టి నడిపించమని, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమ చూసేది అంటున్నావు కదా తండ్రి. నీ మహిమ చూసే భాగ్యాన్ని ప్రతి బిడ్డలకి దయచేయమని సమస్తము నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ